అందరికీ నమస్కారము. ఇంకా ఈ రకంగా కర్రీ వండుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇంకా పిల్లలు మనకు రైస్ తినని పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టామంటే ఇంకా రైస్ తినకున్నా కానీ ఉండేలాగా ఉంటుంది. ఇలా మనము ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసేసాము, 2 పచ్చిమిర్చి. ఇంకా ముందు ఆయిల్ వేడి కాగానే ఒక లవంగా, ఒక ఇలాచి, సాజీర వేసేసి జీలకర్ర, ఆవాలు ఇంకా వేయగానే ఉల్లిపాయ వేసేసి ఉల్లిపాయ ఇలా కలిపి మనము ఇవి 2 ఎగ్స్, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాము. ఇంకా ఈ కర్రీ చూడండి ఎలా అవుతుందో. ఒక్కసారి మీరు చేసి చూసి టేస్ట్ ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి. మనకు ఎంత ఎదిగిస్తుంది అంటే కర్రీ అంత ఎదుగుగా తయారైపోతుంది. ఇంకా ఉల్లిపాయ బాగా వేగకముందే అల్లం వేసేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. అల్లం పసుపు వేసిన తర్వాత కొంచెం అల్లం పసుపు వేగనిస్తే సరిపోతుంది. ఉల్లిపాయ కొంచెము వేగనట్టుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ మనము ఇలా అల్లము పసుపు వేగిన తర్వాత తగినంత కొంచెం తగ్గించి ఇంక ఈ ఉల్లిపాయకు కొంచెం తగ్గించి ఉప్పు కారం వేసేసుకొని ఇలా కలుపుకొని ఇంక ఇంతసేపు అయితే మనకు మీడియంలో ఉండే స్టవ్ ఇప్పుడు పెద్దవి చేసేసుకోవాలి. స్టవ్ మనం ఉప్పు కారం వేసిన తర్వాత కలిపి కొంచెం పెద్దగా స్టవ్ పెద్దగా చేసేసుకొని ఇంకా ఇప్పుడు మనము ఇంకా ఎగ్గు కొట్టి పోసేయాలి. ఇలా పోసినప్పుడు ఏమవుతుందంటే మనకు వెడల్పు ఎక్కువ ఉండి కడాయి మనకు ఇంకా ఏం లేదు కాబట్టి ఈ కోడిగుడ్డు కొట్టిపోయగానే మంచిగా వెడల్పుగా పరుచుకుంటుంది. అది ఎంత వెడల్పు పరుచుకుంటే అంత పెద్దగా మనకు ఒక బ్రెడ్ పీస్ లాగా ఉబ్బిపోతుంది. ఇంకా ఇలా మనము అవి 2 కోడిగుడ్లు అయితే పోసాము. వాటి మీద మళ్ళీ కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. అప్పుడు ఉంటుంది కదా ఎగ్ పీస్ నోట్లో పెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. అదే ఈ 2 ఉల్లిపాయలలో మనం 4 కోడిగుడ్లు పోసినా కానీ అంతే సైజుగా కర్రీ వస్తుంది. ఇంకా ఇలా మనము ఒక ఎగ్గు ఇట్లా 2 పోసాం కదా, మనం ఒక్కటి మళ్ళీ తిప్పి వేసామంటే ఎంత పొంగుతుందంటే చాలా పొంగుతుంది. మనం ఇలా 2 వేసాము. ఇంక ఈ కర్రీ అయితే మనము కొంచెము ఎగ్ పీసు కట్ చేసి వేసుకున్నామంటే రైస్ అంతా తినేలాగా ఉంటుంది. చూడండి ఉల్లిపాయ కూడా మనకి ఎలా కనపడుతుందంటే వేగనట్టు. కర్రీ మన అన్నంలో కలుపుకుంటే ఎంత మంచిగా కలుస్తుంది అంటే రైసు అంత మంచిగా కలిసిపోతుంది. ఇలాంటి కూర మనకు ఈ ఒక పీసు తీసి పిల్లలకు అన్నం తినకున్నా కానీ స్పూన్ తోటి చిన్న చిన్న కట్ చేసుకొని తిన్నారంటే ఇంకా సరిపోతుంది. వాళ్ళు అన్నం తినలేదే అని బాధపడని అవసరం లేదు. మనం కోడిగుడ్లు కొట్టి పోసినాక కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసాం చూడండి, అది మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇలా మనకు రెడీ అయిపోయిన తర్వాత కొంచెం ధనియా పొడి, కొత్తిమీర వేసుకుంటే ఇంకా మనకు 4 కోడిగుడ్లు పోసినంతగా 2 కోడిగుడ్లతోటి కూర రెడీ అయిపోతుంది. చూడండి ఒకసారి చేసి చూస్తేనైతే ఆహా అన్నట్టుంటాయి. ఫుల్ వీడియోస్ అయితే మనకు కర్రీస్ చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. పాత వంటలు, కొత్త వంటలు, ఎన్నో రకాలు. మళ్ళీ ఎక్కువ మనము ఇంట్లో ఉన్న వాటితో చేసే వంటలు. లైక్ చేయండి.